హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేణు స్వప్న ఆఫీషియల్. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. టెంపుల్ దగ్గరలోనే ఒక చిన్న రూమ్ తీసుకున్నాము. టైం సరిపోలేదు కాబట్టి ఇంకా రూమ్ అయితే చూపించడానికి అవ్వలేదు. త్వరగా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే బయలుదేరాము. ఆ టెంపుల్ లో అయితే లాంగ్వేజ్ పెద్ద ప్రాబ్లం అన్నమాట. మనకేమో తమిళ్ ఆర్ కన్నడ రాదు, వాళ్ళకేమో మన లాంగ్వేజ్ రాదు. మీలో ఎవరైనా వెళ్తే తమిళ్ ఆర్ కన్నడ తెలిసిన వాళ్ళని పట్టుకుని వెళ్తే బెస్ట్ అని నేను చెప్తాను. మా ఊర్లోనే ఒక అన్నయ్య బెంగళూరులో జాబ్ చేస్తున్నారు. ఆ అన్నయ్య వేణు ఫ్రెండ్ అనమాట. ఆ అన్నయ్యకి అయితే కన్నడ వచ్చు. ఆ అన్నయ్య మాతో పాటు వచ్చాడు. అండ్ ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. టెంపుల్ ఎంత పెద్దగా ఉందంటే నా 2 కళ్ళు సరిపోవట్లేదు అనమాట చూడడానికి. నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇంత పెద్ద టెంపుల్. క్రౌడ్ చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్ ఉన్నారో. ఇప్పుడు ప్రెసెంట్ టైం అయితే 4 అయింది అనమాట. అండ్ ఇక్కడైతే బొట్టులు పెట్టుకునే కార్యక్రమం జరుగుతుంది. నాకు ఆ రోజు చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నా అరుణాచలం వెళ్ళాలి. ఫైనల్లీ అరుణాచలం అయితే వచ్చేసాము. ఇంకా స్పెషల్ ఏంటంటే ఆ రోజు మా 4th యానివర్సరీ కూడా. మా పెళ్లి రోజున అరుణాచలంలో ఉన్నామంటే చాలా హ్యాపీగా అండ్ చాలా బ్లెస్డ్ గా ఫీల్ అవుతున్నాం. లైఫ్ టైం మెమొరీ అనమాట ఇదైతే మాకు. అండ్ ఇప్పుడైతే రాజగోపురం దగ్గరికి వెళ్తున్నాం. దీపం వెలిగించేసి ఇంకా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడమే. ఈ రాజగోపురం బయట దీపం వెలిగించి ఇక్కడ నుంచి అయితే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. గిరి ప్రదక్షిణలో టోటల్ 14 కిలోమీటర్స్ పడుతుంది. ఈ 14 కిలోమీటర్స్ లో 8 లింగాలు అయితే దర్శనం చేసుకోవచ్చు. 8 లింగాల్లో ఫస్ట్ వచ్చే లింగం ఇంద్రలింగం అనమాట. మేము ఇప్పుడు వచ్చేది ఇంద్రలింగం. 8 లింగాల్లో లోపల అయితే వీడియో తీయలేదు. వీడియోస్ ఫొటోస్ నాట్ అలౌడ్ అనమాట. ఇంకా బయట నుంచి బోర్డు మాత్రమే మీకు చూపించగలను. అండ్ నెక్స్ట్ వచ్చేసి అగ్నిలింగం. అగ్నిలింగం దగ్గరికి అయితే వచ్చాము ఇప్పుడు. చూస్తున్నారు కదా మార్నింగ్ ఎంత మంది గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. మాకంటే వెనకొచ్చిన వాళ్ళందరూ ముందుకు వెళ్ళిపోతున్నారు. మా బండి కొంచెం స్లో అయిపోయింది. అంత ఫాస్ట్ ఎందుకు, మెల్లిగా నడుచుకుంటూ వెళ్దాం అనుకుని స్లోగానే వెళ్తున్నాం. ఇది వచ్చేసి నార్మల్ టెంపులే అన్నమాట. అందరూ వెళ్తుంటే మేము కూడా వెళ్ళి మొక్కేసి వచ్చేసాము. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న గోమాతను అయితే మీకు ఎప్పుడైనా అరుణాచలంలో కనిపిస్తే తప్పకుండా మొక్కండి. ఆ గోమాత భుజం దగ్గర చూడండి ఎక్స్ట్రా 2 కాళ్ళు ఉన్నాయి. అక్కడ ఉన్న ప్రజలు పూజిస్తారంట ఈ గోమాతని. అండ్ ఇప్పుడైతే వచ్చేసాము యమలింగం దగ్గరికి. ఇప్పుడు దాకా మేము నడిచిందంతా 4 కిలోమీటర్సే అనమాట. ఇంకా 10 కిలోమీటర్స్ ఉంది. ఎంత క్రౌడ్ ఉన్నారు చూడండి. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసాం న్యూరతి లింగం దగ్గరికి. ఇదైతే కొంచెం లోపలికి ఉంది. అయ్య బాబోయ్ కాల్ ఇంకేం లేదు మరి. సఫా 5 కిలోమీటర్స్కే ఇంకా ఉంది. న్యూరతి లింగం దగ్గర దర్శనం చేసి ఇంకా టీ తాగడానికి అయితే వచ్చాము. ఇప్పుడైతే మేము తింటున్నది ఏంటో తెలుసా గైస్? ఓడియమ్మ బంటి బన్ను టీ. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఆ బ్లూ కలర్వి, అవి వాష్రూమ్స్ అనమాట. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఏదైనా వాయిస్ వినిపించిందా గైస్? మళ్ళీ సుక్కు మళ్ళీ కాఫీ అనుకుని. దాని మీనింగ్ ఏంటో కూడా తెలీదు. ట్రిప్ అంతా మంచిగా వాడేసాము ఆ వార్డ్ని. నడిచి కాలు అయితే నొప్పి కొట్టాయి. దారిలో ఇలా లెగ్ మసాజ్ చేయడానికి ఉంటాయి. 5 minutes కి 30 రూపీస్ అలా చార్జ్ చేస్తారు. మేమైతే లెగ్ మసాజ్ చేయించుకున్నాము. నా ఎక్స్ప్రెషన్ చూసారా? నేను ఫస్ట్ టైం చేయించుకుంటున్నా. నేనే వేణుకు చెప్తున్నా అనమాట ఇలా కూర్చో అలా కూర్చో అనుకుని. వాడు ఎన్నోసార్లు చేయించుకున్నాడు లెగ్ మసాజ్. నేను ఫస్ట్ టైం చేయించుకుంటున్నా. ఆ లెగ్ మసాజ్ చేయించిన తర్వాత కొంచెం ఫ్రీ అనిపించింది. ఆ పాదాలు గట్రా ఏం నొప్పి లేకుండా ఇంకా 2-3 కిలోమీటర్స్ ఈజీగా నడిచేసాము. నెక్స్ట్ వర్ణలింగం దగ్గరికి వచ్చాము. బుజ్జి ఎన్ని కిలోమీటర్స్ కంప్లీట్ చేసాం? 8.
8 ఇంకెంత ఉంది? ఎప్పుడు వస్తావు? ఇంకా 6 కిలోమీటర్స్ ఉన్నాయి గైస్. నడుస్తున్నాం. ఓం నమ శివాయ, అరుణాచల శివ. దారిలో ఒక మంచి సన్ రైజ్ ని కూడా చూసాము. ఇప్పుడు మీరు చూస్తున్న గిరి ఉంది కదా కొండ, ఆ కొండ చుట్టూనే ఇప్పుడు మేము తిరుగుతున్నాము 14 కిలోమీటర్స్. ఓం నమ శివాయ, అరుణాచల శివాయ. నెక్స్ట్ వచ్చేసాం వాయులింగం దగ్గరికి. ఆ నెక్స్ట్ అయితే వచ్చాము చంద్రలింగం దగ్గరికి. ఆ రెండు కొంచెం దగ్గరలోనే ఉందన్నమాట. ఎంతో చలి వేస్తుందేమో అనుకుని ఇంటి నుంచి స్వెటర్లు దుప్పట్లు అని తెచ్చేసాము. కానీ ఇక్కడ అస్సలు చలే లేదు గైస్. ఇక్కడ అగ్నిలింగం కదా, చాలా వేడిగా ఉంది ఇంత చలికాలంలో కూడా. ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడా కొంచెం వేడిగానే ఉంటుందంట, ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ అయితే వచ్చేసాం కుబేరలింగం దగ్గరికి. వేణు అయితే ఆ టెంపుల్ లోపలికి వెళ్ళి అక్కడ కూర్చుని పోయారు, చూస్తున్నారు కదా. కుబేరలింగం గుడి దగ్గర అయితే ఈ విభూతి ఉందన్నమాట. అందరూ ఆ విభూతి తీసుకుని అక్కడ ఓం అని రాస్తున్నారు. అందరు రాస్తున్నారు కదా అని మేము కూడా రాసామన్నమాట. ఫైనలీ వచ్చేసాం మోక్ష మార్గం దగ్గరికి. చాలా మంది ఉన్నారు. చిన్న దారి ఉంటుంది, ఆ దారి నుంచి వస్తే మోక్షం కలుగుతుంది అంటారు. ఆ మోక్షం కలగడం ఏంటో గానీ వేణుకి నాకైతే ఫుల్ గా భయం పుట్టేసింది, మనం వెళ్తే అటు నుంచి రాగలమా లేదా అని. కానీ ఎంత లావుగున్న మనిషి కూడా అటు నుంచి వెళ్ళిపోతారంట. ఇప్పుడు వరకు ఎవరు కూడా ఆ లోపల స్టక్ అవ్వలేదంట. నేనైతే మంచిగా వచ్చేసా ఈజీగా, చూస్తున్నారు కదా. ఫైనలీ వేణు కూడా వచ్చేసాడు. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసాము ఈశాన్య లింగం దగ్గరికి. ఇదే లాస్ట్ లింగం అనమాట. ఇంకా అయిపోయింది. ఇంకా మా కాల్ చూస్తున్నారు కదా, సఫా ఇంకేం లేదు. ఇంకా కూర్చుని పోయాము కప్పలాగా ఒక 6 గంట అక్కడ. అప్పుడు నా ఇన్నర్ ఫీలింగ్ చెప్పనా గైస్, రకరకాలుగా ఉంది మాస్టారు. నా ఫేస్ చూసారా ఇలా పెట్టాను. ఆ తర్వాత రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చేసాము. ఇంకా గిరి ప్రదక్షిణ చేస్తే స్నానం కూడా చేసి ఇంకా టెంపుల్ కి వెళ్ళాలంట. ప్రెసెంట్ టైం అయితే 10 అయింది. మార్నింగ్ 4 కి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తే 9 అయింది కంప్లీట్ అయ్యేసరికి. ఇది ఎలా పెట్టాల్సింది, ఎలా పెట్టాను నువ్వు లేదన్నా సరిపోయింది. అన్న చూడన్నా, వేనా బాజో. మేము వెళ్ళిన రోజు అయితే ఫుల్ క్రౌడ్ ఉన్నారు. మా సైడ్ అయితే కార్తీక మాసం అయిపోయింది కదా, వాళ్ళకైతే ఇప్పుడు అనమాట కార్తీక మాసం లాస్ట్ సోమవారం అనమాట. అది కూడా ఇప్పుడు టైం వచ్చేసి చూడండి ఎంత అయిందో, 5:30 అయింది. మార్నింగ్ 10 క్యూ లైన్ లో ఉంటే ఇంకా 5:30 అయింది ఈవినింగ్. ఇంకా ఉందనమాట, ఇంకా ఇది ఎండ్ ఏం కాదు. టెంపుల్ లోపల అయితే చాలా వేడిగా ఉంది. ఇంత చలికాలంలో కూడా ఆ లోపల అయితే చెమటలు ఎక్కిపోతుందంటే మీ గెస్కే వదిలేస్తున్నా ఎంత వేడిగా ఉందో ఆ లోపల. ఫైనలీ దర్శనం అయితే అయిపోయింది. ప్రెసెంట్ టైం వచ్చేసి 9 అయింది. మార్నింగ్ 10 కి క్యూ లైన్ లో వస్తే ఇంకా నైట్ 9 అయింది దర్శనం అన్ని కంప్లీట్ అయ్యేసరికి. ఇంకొక మెయిన్ థింగ్ చెప్పడం మర్చిపోయా గైస్, ఇంకా మేము వెళ్ళిన రోజు అయితే చాలా మంచి రోజు అనమాట. మనకి కార్తీక మాసం అయిపోయింది కదా, వాళ్ళకి ఇంకా ఇప్పుడు అవుతుందన్నమాట. మేము వెళ్ళిన రోజు లాస్ట్ సోమవారం వాళ్ళది, అందు గురించి అంత క్రౌడ్ ఉన్నారు. ఫైనలీ ఆ దీపం కూడా చూసాం గైస్. మేము చూస్తున్నారు కదా కొండపైన దీపము. ఇంకా నేను అనుకున్నా అనమాట టెంపుల్లోనే ఇంత లేట్ అయిపోయింది, ఇంకా దీపం కనిపించదేమో మనకి అనుకుని. అప్పటికి మేము బయలుదేరేటప్పటికి కనిపించింది. ఈ అరుణాచలంలో ఈ కార్తీక మాసం అప్పుడే ఒక 10 days ఆ కొండపైన దీపం పెడతారనమాట.
ఆ దీపం చూడడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు జనాలు. ఈ సంవత్సరం డిసెంబర్ 3 స్టార్ట్ చేశారు కొండపైన దీపం పెట్టడం. అండ్ లాస్ట్ వచ్చేసి డిసెంబర్ 12 అన్నమాట. సంవత్సరం మొత్తంలో ఈ 10 డేస్ మాత్రమే ఆ కొండపైన దీపం వెలిగిస్తారు. ఇంత మంచి రోజున ఆ శివయ్య దర్శనం అయితే మాకు కలిగింది ఆ రోజు. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఆ రోజైతే టైం చాలా ఫాస్ట్ గా గడిచిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే వెళ్తున్నాం మేము ఇప్పుడు పాండిచ్చేరి. నెక్స్ట్ బ్లాగ్ లో పాండిచ్చేరి బ్లాగ్ పెడతా. చలో బాయ్ గైస్.